మేము ఎప్పటికప్పుడు రాజ్కోటి అంటే ఎముడుకు ఊళ్ళో కొట్టేచ్చు ఆ టైప్లో కొట్టండి అమ్మా, ఇదే వచ్చిన వాళ్ళంతా. లేకపోతే ఇంకోటి హలో బ్రదర్ ఇట్టేందుకు హలో బ్రదర్లా కొట్టండి అమ్మా. అంతేగాని వచ్చి ఏదైనా కొత్త రకం ట్రై చేయండి రా, మీరు తీయండి రా, మేము చేస్తాం రా. నో బడీ. ఏ డైరెక్టర్ నేను అందరూ చెప్తాను. అప్పటి ఉన్న దాంట్లో మాకు ఉన్న మా ప్యాషన్ తోటి మేము చేసే పాటలు వినిపించి ఇంప్రెస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేసేవాళ్ళం, మొత్తం టీం పెట్టిన ఆర్కెస్ట్రా పెట్టుకొని కంపోజింగ్లో అన్ని రకాలు అందరూ వాయించి, ఓహో ఇలా ఉంటుందా ఈ పాట, స్వరూపాన్ని చూపించేవాళ్ళు. కొంతమందికి స్వరూపం అర్థమయ్యేది కాదు, ఆ సంగీత స్వరూపం ఏంటి. ఇప్పుడు నాన్నగారు కంపోజ్ చేసినా ఇళయరాజా గారు కంపోజ్ చేసినా స్వరూపం తెలియదు పాటకి. మేము స్వరూపాన్ని ఇచ్చేవాళ్ళం అక్కడ. ఓ ఇలా వస్తుంది పాట అని ఒక స్వరూపాన్ని ఇచ్చేవాళ్ళం. దీన్ని ఇలా తీయాలి అని వాళ్ళు ఓహో ఇలా బాగా వస్తుంది అని అలాగా మా ట్యూన్స్ మేము అలా అంటే ఇంప్రెస్ చేసి అలాగా అమ్మేమన్నమాట. ఇవాళకి సార్ అల్లుడా మజాక మొన్న రాముడి పాట మరొకటి చిరంజీవి గారు చేసినప్పటికీ అల్లుడా మజాకతో కంపారిజన్ వచ్చింది పాటతో. మా ఊరి దేవుడు అందాల రాముతో కంపారిజన్ వచ్చేసి ఆ పాటకి కాస్ట్లీయెస్ట్ సాంగ్. నేను చేసిన ఆర్కెస్ట్రాలో 108 మందో 116 మంది 110 మంది ఎంతో మంది ఆర్కెస్ట్రా ఆ పాటకి ఎంతమంది రిథమ్స్, కోరస్, వైలెన్స్, తర్వాత ఇంకా కీబోర్డులు ఇన్ని రకాలుగా పెట్టి దాన్ని రికార్డింగ్ చేయాలా. అప్పటికి 3 ట్రాకే అక్కడ. అప్పటికి 3 ట్రాక్లో రికార్డ్ చేశాను. క్వాలిటీ చూడండి ఇప్పటికి ఎంత బాగా. మా కొల్లి రామకృష్ణ గారు సౌండ్ ఇంజనీర్, ఆయన రికార్డ్ చేశాడు. ఎంత గొప్పగా ఉంది ఆ పాట. ఈ రోజుకి అంటే ఇది మన ఏ పండగ వచ్చినా ప్రతి పండగకి నా పాట ఉంది. శ్రీరామనవమి అంటే మా ఊరి దేవుడు, మా హ్యాపీ న్యూ ఇయర్ అంటే కమ్మని కలలకు ఆహ్వానం హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. మరి పెళ్లి పాట అంటే ఆకాశం స్నేహితుల పాట అంటే స్నేహాని కన్న మిన్న లోకాన లేదు. ఫ్యామిలీ సాంగ్ అంటే డోలారే డోలారే డమ్ చిక్కిదార. ఎన్ని పాటలండి ఏంటి, ఊరికేనా సాలు రాసే కొడుకంటే ఊరికే ఇది కాదు. మనం మజాగా ఇన్ని పాటలు చేసాం. ప్రతి పండగకి నా పాట ఉంది. అవును, 95లో విడుదలైంది సార్ అల్లుడా మజాక. ఈ మధ్య ఎక్కడో ఒక చోట వేసాం పాట, ఏది చాలా హెవీ సౌండ్స్ ఉన్న చోట వాంటెడ్గా పెట్టించాం. పెడితే తెలియని జనరేషన్ ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ ఈ డ్రమ్స్ అవి పలకలు అన్నీ వచ్చేస్తాయి కదా. అసలు వాళ్ళందరూ ఏంటంటే ఏ సినిమాలో ఇప్పుడు ఈ పాట ఎప్పుడు ఎవరు చేశారు ఇదని చూస్తున్నారు అనమాట. 95 అల్లుడా మజాక, చిరంజీవి గారు, రాజ్కోటి గారు ఆ రోజుల్లోనే ఇలా చేసేసారు. తారా గారి కొరియోగ్రఫీ. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటాం, 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినా మాట్లాడుకుంటాం. ఎందుకు చెప్పా సార్, ఈవి సత్యనారాయణ గారు నాకు ఆయన చెప్పిన ఈరోజు మీరు అడుగుతున్నారు, రాములు వారి సాక్షిగా చెప్తాను సార్. ఒకటి చిరంజీవి గారి మీద రాముడు గారి మీద పాట చరిత్రలో ఉండిపోవాలి. ఎలా చేస్తావో నాకు తెలియలేదు. చరిత్ర ఉండిపోవాలి. ఎంత ఖర్చు అవుతుంది నీ ఇష్టం, ఆర్కెస్ట్రా ఎంత పెడతావు నీ ఇష్టం, గ్రాండ్గా ఉండాలి సాంగ్. అది దేవి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్, కేడీ నెంబర్ 1 ఆయన సినిమా. అసలు సాంగ్ రికార్డింగ్ చేస్తుంటే బిల్లు ఆ రోజుల్లో ఒక 60,000 75,000 అయ్యే పాటలు మాక్సిమం. ఏది పెద్ద పాట అయినా 75,000 అయ్యేది. దీనికి 1,75,000 2,25,000 బిల్లు, ఆర్కెస్ట్రా బిల్లు అప్పట్లో. దేవి ప్రసాద్ ఏం చేసి మా గురుగారు చక్రవర్తి గారు ఫోన్ చేసి, రే నువ్వు చెప్పరా కోటికి, వాడు ఏంట్రా ఎంత పెద్ద ఆర్కెస్ట్రా పెట్టాడు, ఇది బాంబే హిందీ సినిమాలో చేస్తున్నాడు రా వాడి పాటని. మా గురుగారికి ఆయన నాకు ఫోన్ చేశాడు చక్రవర్తి గారు. ఏంటి కొట్టి చూడు వాడు బిల్ ఏది ఎక్కువ అయిందంట, దేవి ఫోన్ గోల్ పెడుతున్నాడు. లేదన్నా ఇది పాట చిరంజీవి గారి మీద బాగా మంచి స్పాన్ ఉన్న పాట అని చెప్పి నేను అవాయిడ్ అయిపోయాను. ఆ పాటను ఎలా చేశానంటే, పాట పుట్టటమే సాహిత్యంతో పుట్టింది నాకు. రాములు గారి సాక్షిగా చెప్తున్నాను. తర్వాత వేటూరు గారు ఫిల్ చేశారు దాన్ని. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, ఇలా పుట్టింది పాట. అక్కడ రిథమ్స్ బిగినింగ్ ఎత్తుగడ. తర్వాత ఈ పాటకి ఏంటి, నాకు పట్టాభి గారు అని ఒక ఆయన ఉండారు చెన్నైలో. ఆయన ఈ బుర్ర కథలు హరికథలు ఎక్కువ చెప్తాడు. వంగల పట్టాభిభాగం ఆయన టీటీడీ ఆస్థానంలో కూడా ఉండేవాడు తిరుపతి. ఆయన మన శంకరాభరణంలో పాత్ర కూడా వేశారు. ఆయన నాకు మా నాన్నగారికి బాగా కోరస్ పాడేవారు వారు వచ్చి. నాకు ఆయన గుర్తుకొచ్చాడు ఈ పాట చేస్తున్నప్పుడు. ఆయన పిలిపిద్దాం, ఆయన మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతుంది కదా. అప్పుడు ఆయన కొన్ని మెటీరియల్స్ చెప్పాడు. అదే
చుక్క చుక్కల లేడి రామ్ భజన దన దాదానే దాదానే రామ్ భజన ఇవన్నీ కొన్ని మెళకులు ఇచ్చారు, కొన్ని చినుకులని భజనలో చేసే అవన్నీ తీసి యాడ్ చేసి. కానీ అన్ని నేను చేశాను, రికార్డింగ్ చేశాను. బాలు గారు ఏం పాడాడు అసలు, ఒక్కొక్క ఐటమ్ అండి. మళ్ళీ రామయ్య తెలుపంట ఇన్ని వేరియేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో రకరకాలు ఉంటాయి, మీరు వినుంటారు. అన్ని రకాలు ఒకే వాయిస్ పాడాడంటే అంత వర్స్టల్ సింగర్ మళ్ళీ పుడతాడా? మహానుభావుడు. నేను కంపోజ్ చేయటం, ఆయన పాడటం. ఆ పాటకి ఇప్పటికీ శ్రీరామనవమి అంటే ఆ పాట, సంక్రాంతికి అంటే సంక్రాంతి అది మా బాలుగారి పాట, సోగాడిపల్లి. ఇలాగ అన్ని పాటలు ప్రతి పండక్కి నేను చేసిన. కళ్యాణ పాట కూడా అదేది నువ్వు నాకు నచ్చిన ఏం పాట అంటే ఆకాశం ది. అది అసలు ఆయనకి హెల్త్ బాగాలేదు, కాళ్ళు స్క్రాచ్ అయ్యి అది ఏదో ఫ్రాక్చర్ అయ్యి ఆయన ఇంట్లో పడుకొని పాడాడు ఆ పాట మైక్ పెట్టుకొని ఇంట్లో బెడ్రూమ్లో. వాడు తమ్ముడు ఉండేవాడు జగదీష్ అని, వాడు చిన్న మిక్సర్ పెట్టుకొని అక్కడ పాడి పంపించాడు ఆయన. అంత ప్యాషన్ పాట అంటే, అంత ప్రేమ భక్తి. అలాగే పాడి మా పాటలు ఇప్పటికీ అజరామరం మిగిలిపోయిందంటే వాళ్ళ ఒక డెడికేషన్, మా డెడికేషన్. ఆఫ్ కోర్స్ కష్టపడ్డాం ఏమండి. నా పెద్ద విద్వాంసుడు కొడుకుని నేను, కానీ నా కొట్టు ఒక తెచ్చుకోకపోతే నేను రాజేశ్వరరావు కొడుకు ఎంతకాలం బతకగలను చెప్పండి? ఆయన ఉన్నంతకాలం. తర్వాత నాకు నేను తెచ్చుకోవాలిగా. అక్కడ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని. ఎప్పుడు మ్యూజిక్ వినాలంటే అన్ని రకాల మ్యూజిక్ వింటేనే మనకి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఒక ధైర్యం వస్తుంది. మనలోకి మనం ప్రయాణం చేస్తాం. లేకపోతే ఏమీ తెలియకుండా ఏది వినకుండా ఎంతసేపు మన పాత పాటలే విని అలా కొట్టాలంటే అలాగే ఉంటాయి, అవే ముందుకు వెళ్ళాం. అందువల్ల ఎక్కువ హియరింగ్ నాలెడ్జ్ ఉండాలి. అది నేను చేశాను. నా తర్వాత రెహమాన్ చేసాడు. నన్ను చూసి నన్ను చూసి నేను నా కలెక్షన్స్ అన్ని వాడికి ఇచ్చేవాడిని. వాడు ఇలా వింటూ పాప ఏంటి అలా మురిసిపోయేవాడు. అలా తను కూడా స్టార్ట్ చేసాడు. తను చేసి నాకు పంపించాడు కొన్ని. ఇలా మేము వినేవాళ్ళం మ్యూజిక్. వింటూ ఆ రికార్డింగ్ క్వాలిటీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసాం. అప్పటికి మేము తెలుగుకి చాలా ఎక్కువ మ్యూజిక్ చేసాను సార్. తెలుగు సినిమాలకి చాలా ఎక్కువ మ్యూజిక్ చేశాను. ఎవరు చేయరు ఇలా వేస్ట్ కంట్రిబ్యూషన్ అన్నారు. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్, నాకు తపన, నా డెడికేషన్లో చేశాను. అది ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పటికీ ఆ పాటలకి నీరాజాలు పలుకుతూ ఎటువంటి క్లాప్స్ ఎటువంటి ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దట్. వాళ్ళ నాన్నగారు లేరు. నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు మీకు జన్మనిచ్చిన తండ్రి. మీకు సంగీత దర్శకుడిగా మీకు మరొక జన్మ ప్రసాదించిన చక్రవర్తి గారు మీ గురువు గారు. ఆ తర్వాత మీరు పాఠాలు నేర్చుకున్న కుమార్ గారి దగ్గర, వి కుమార్ గారి దగ్గర సార్. ఆయన 1.5 years పనిచేశాను. వి కుమార్ గారు గిటారిస్ట్. ఆయన్ని సౌత్ ఇండియన్ మదన్ మోహన్ అనేవాడు. ఆయన్ని వి కుమార్ గారు మెలోడీ కంపోజర్, చాలా మంచి. కన్నవారి కళలు, జమినీ తమిళ సినిమాలు చాలా ఉన్నాయి. బాలన్ గారి డైరెక్షన్, గ్రేటెస్ట్ కంపోజర్ ఆయన కూడా. ఆయన దగ్గర నా అదృష్టం ఈ మహానుభావుల పని. తర్వాత మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వేటూరు సుందరరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళ గురించి ముగ్గురు గురించి వీళ్ళ లేరు, వీళ్ళ గురించి చెప్పమంటే ఒక్కొక్క మాటలో ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళతో కారణ జన్ములు, మహర్షులు వాళ్ళు. అంతేనా? సంగీత ప్రపంచానికి, నాట్ ఓన్లీ చలనచిత్ర పరిశ్రమ కాదు, వాళ్ళు సంగీత ప్రపంచానికి వాళ్ళు ఒక మహానుభావులు. దాంట్లో మొదటి స్థానం మా బాలుగారు, వేటూరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వాళ్ళలో ఉన్న టాలెంట్ నేను ఒకటి చెప్తాను. మేము నేను చిన్నవాడిని సంగీత దర్శకుడిని, కానీ నాకు అది ఇది ఉంది, నాకు వెనకాల నాకు బోర్డు ఉంది. వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మాకు. వేటూరు గారు వచ్చి కంపోజింగ్ కూర్చుంటే ఆ మూల కూర్చుంటాడు, మా పక్కన కూర్చోడు. మూల అంటే సంగీత దర్శకుడికి వాళ్ళు ఇచ్చే గౌరవం అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన పక్కన ఎక్కడో కూర్చొని ఇలా మాకు ఎంత ఒబీడియంట్గా ఉంటారండి. అంటే వాళ్ళు సంగీత దర్శకులు అని మాకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఆత్రేయ గారు ఆయన కూడా మీరు పాడండి అయ్యా, ఆయన మాకేంటి, ఆయన ఏదైనా పలుకుతే ఎటువంటి పాటలు రాశాడు ఆయన, ఎంతసేపు ట్యూన్ చేయండి అయ్యా, ట్రెండ్ న్యూ వచ్చేసారు కదా మీరంతా యంగ్స్టర్స్ చేయండి. అప్పటికి ఏదో ఇచ్చి అలా చేసేవాళ్ళని. అలాగా బాలుగారు, వేటూరు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వీళ్ళు ముగ్గురు కారణ జన్ములు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వీళ్ళు ముగ్గురంటూ లేకపోతే ఇంత బ్యాలెన్స్ ఉండేది కాదు అసలు, ఇంత చరిత్ర. బహుశా ఎవరైనా వచ్చేవాళ్ళేమో కానీ
ఈ స్థాయి వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు గారు. అది కేవలం వీళ్ళు కారణ జన్ములు. ఆ టైంకి వీళ్ళు పుట్టాలని ఉంది, పుట్టారు, సాధన చేశారు బ్రహ్మాండంగా. అందరికీ నాలాంటి కంపోజర్స్కి అందరికీ ఎంతో గాయకుడిగా రచయితగా వాళ్ళిద్దరు ఎంతో కాంట్రిబ్యూషన్, విపరీతమైన కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి. కళాకారులు మర్చిపోకూడదు వాళ్ళని, వాళ్ళ శిలా విగ్రహాలు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి శిలా విగ్రహాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.